కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సుమారు 150 వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్లమెంటు జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ ఎన్నికల ప్రచార ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో సిద్దినేని సురేష్, ఎడమ ఆనందరావు, ఎడమ సతీష్, విన్నకోట మల్లికార్జునరావు, ఎడమ నాగరాజు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సతీష్ బాబు గారు, ఎడకోట మల్లికార్జునరావు గారు, గంటా వెంకటేశ్వర గారు, బాలసాబ్ ప్రకాష్ గారు, మేమందరం కలిసి చాలా పేర్కొంటున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా ధన్యవాదాలు. మా 41 డివిజన్ భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. ఒక చిన్న ప్రమాణం చేసుకుందాం. అందరం కుడిసి ముందుకు చెప్పండి. అందరూ కండువ వేసుకోవాల్సిన ఒకటి తర్వాత చేద్దరు కానీ ఒకసారి గట్టిగా కూలగొట్టారు సార్ అని ఒక అతను వస్తాడు. ఇంకొక అతను ఉంటే నాకు ట్రాన్స్ఫారం దగ్గర నుంచి పక్కన లైన్ అని మొత్తం తీసేసాడు సార్ అంటాడు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నది దేనికి? ఒక ప్రజాసేవ చేయటానికి, ఒక మంచి చేయటానికి. మంచి చేయటం చేత కాకపోతే మెలకొని ఇంట్లో కూర్చోవాలి, కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళని మనం శాసించటం అదేదో మనకి పర్మనెంట్ గా కాదు కదా. ఇప్పుడు భారత రాజ్యాంగంలో క్లియర్గా అంబేద్కర్ రాశారు. ఏమని రాశారు? 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి అని చెప్పి. మరి పేరు నాని గారు చదువుకోలేదు, అది చదువుకోలేదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి అని చెప్పి. అందుకని మనం పెత్తనం చేయకూడదు. చేతనైతే ప్రజాసేవ చేయాలి. ప్రజాసేవ చేయటం చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి, కానీ పెత్తనం చేస్తే ఇంకే రకంగా రివర్స్ ఉంటుంది అని చెప్పేసి మీ జనాలందరూ కూడా అర్థం. రెండో విషయం, ఆయన ఓడిపోతున్నాడని తెలిసింది. ఓడిపోతున్నాడని తెలిసి ఈ మధ్య ఆ జిమ్మిక్కులు, ఇప్పుడు నా పేరు బాలశౌరమ్మ అని ఒక ఆమెను తీసుకొచ్చి నామినేషన్ వేయించాడు. బాలశౌరి అని ఒక అతను తీసుకొచ్చి నామినేషన్ వేయించాడు. దాన్ని ధైర్యం చేయాలి, యుద్ధం అనేది ధైర్యం చేయాలి. కానీ ఏందా ఎన్ని పిచ్చుకోండి పిచ్చవారాలు అంటే బాలశౌరి గాజు గ్లాసు అనేది జనానికి తెలియదా? బాలశౌరి గాజు గ్లాస్ అనేది జనానికి తెలియదా? అంటే జనాన్ని అంత తెలివి తక్కువ వాళ్ళని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి వాళ్ళని మా 41 డివిజన్ ఎవరు డివిజన్? ఇది చైర్మన్ గారి డివిజనే కదా. మరి అట్లా ఉంటుంది. ఇవాళ ఎంత వాళ్ళు చేసినటువంటి 5 సంవత్సరాల అరాచకాలు మామూలు అరాచకాలు కాదు. కానీ ఇవాళ తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే తెలుగుదేశం జనసేన రావాలనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం. మరి బాలశౌరి గారిని కూడా పార్లమెంట్ ఆయన గెలిచినా ఇక్కడ ఏ కార్యక్రమాలు చేయకుండా అడ్డం పడ్డారు. ఇవాళ ఆయన కృషి వల్ల ఇవాళ పోర్టు అంటే పూర్తి స్థాయి కాదు, కానీ ఎందుకంటే వాళ్ళు మొత్తం ఒక ప్లానింగ్ మార్చేశారు. కానీ ఏదో ఒకటి కొంత ముందు ఒక అడుగు పడిందంటే అప్పుడు మేము భూమి తీసుకుని ల్యాండ్ పూలింగ్ కానీ అనేక రైతులు డబ్బులు ఇచ్చి చేశాం. బాలశౌరి గారు పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ పోర్టు ముందుకు వెళ్తా ఉంది. ఆ ఘనత సాధించిన వ్యక్తి బాలశౌరి గారు మనతో ఉన్నారనేది ఇవాళ మనందరం కూడా చేసుకోవాలి.